చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. అమ్మో, చాలా పెద్ద చెట్టు ఫ్రెండ్స్. చెట్టు అయితే ఇలా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో షాంపూలు లేని రోజుల్లో గిరిజనులు ఏ షాంపూ అయితే యూజ్ చేసేవాళ్ళు, అంటే ఏ హెయిర్ వాష్ అయితే యూజ్ చేసేవాళ్ళు, అది మీకు చూపిస్తాం. చూసారు కదా, ముందు వెళ్తున్నాడు మా బామర్ని. సో దాన్ని తీసుకురావడానికి కత్తి పట్టుకొని వెళ్తున్నాం అనమాట. ఫ్రెండ్స్, ఇదైతే మా ఊరి దగ్గరలోనే ఉంటుంది అనమాట. దగ్గర అంటే దగ్గర కాదు, కొంత దూరం వెళ్ళాలి. సో మేము వెళ్తున్నాం. ఆడ గుడిసె ఉంది కదా శాంతు, అవి ఆవుల కోసం చేశారు కదా, ఇక్కడే ఉండిపోతాయి అవి. రోజు ఇక్కడ ఉంటాయి. దగ్గర వచ్చేసి వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేసాం. లేకపోతే ఇక్కడ రావడానికి మ్యాక్సిమం 15 నిమిషాలు అవుతుందేమో. అంటే మా ఊరు నుంచి ఇక్కడ రావడానికి 15 నిమిషాలు అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, పెద్ద చెట్టు ఉంది ఇక్కడ. అమ్మో, చాలా పెద్ద చెట్టు. అరే, నువ్వు ఏది పడితే అది గిలకకురా, తిట్టేస్తారు. ఏది పడితే అది గిలుకుతూ వెళ్తున్నావు. ఫ్రెండ్స్, దగ్గర వచ్చామన్నమాట. అది చెట్టు చిన్నగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా వచ్చేసాం ఇక్కడ. చూడండి ఎలా ఉందో చెట్టు అయితే. ఫ్రెండ్స్, చెట్టు అయితే ఇలా ఉంటుంది. చెట్టులోని ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయి. అంటే మీకు తెలుసుంటే కింద కామెంట్ చేయండి. ఈ చెట్టు మాకెలా తెలుసు అంటే మా నాన్నమ్మ చెప్పింది అనమాట. మా నాన్నమ్మ చెప్పిన దగ్గర నుంచి ఇదే వాడుతున్నాం మేమైతే కదా శాంతు. ఇప్పుడు ఏది తెంపుదాం? రెండోది ఒకటి చాలేమో. రెండా? పర్లేదు, నీకొకటి నాకొకట. ఓకే. అంటే చిన్న చిన్నవి తీసుకెళ్తే బాగుండేవేమో కదా, ఎక్కువ రోజులు ఉంటాయి కదా. ఫ్రెండ్స్, ఈ కొమ్మలు అయితే మళ్ళీ వస్తాయి. శ్రీశాంత్ అయితే తెంపుతున్నాడు. చూడండి, తెంపుతున్నాడు అంటే ఐ మీన్ నరుకుతున్నాడు. ఫ్రెండ్స్, ఇది చూడండి, నరికేడు ఒకటి బామర్ది. చూస్తున్నారు కదా, ఇక్కడ పెట్టేస్తుందాం. వద్దురా, లేకపోతే చిన్నది అది నరుకు, చిన్నది అది. అది వద్దు, అది చిన్నది. ఇదిరా, ఇది ఇదా? ఇది పట్టుకెళ్దాం. సరే, నీ ఇష్టం, నువ్వే సీనియర్ కదా ఇలాంటివి. ఫ్రెండ్స్, శ్రీశాంత్ అయితే స్కూల్కి వెళ్ళిపోతాడు కదా, ఈ స్కూల్కి తీసుకెళ్ళడానికి ఇంకా నరుకుతున్నాడు అట. చూడండి, మొత్తం 4 తెంపుకున్నాం, నరుక్కున్నాం 4. ఈ తాళ్ళు లాంటివి తీసుకొని వీటిని కట్టి తీసుకెళ్దామని. తీసుకెళ్తాం అన్నమాట.
అలానే చేతులతో పట్టేస్తే బాగుండేది కదా ఎర్ర సంతు. సేమ్ ఇలాంటి చెట్లే వేరేవి కూడా ఉంటాయి కదా సంతు. ఒకసారి నానమ్మ పంపించింది అనమాట. పంపిస్తే నేనేమో ఈ చెట్టు చూడకుండా అదిగో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అవతల ఉన్న చెట్టు దగ్గర తీసుకొని వచ్చాను అనమాట ఫ్రెండ్స్. ఇంకా పంపిస్తే నేను తీసుకుని వచ్చాను. గొప్ప బాధ కదా. ఫ్రెండ్స్ 4. సో వీటిని ఎక్కువ ఎందుకు తీసుకెళ్తున్నాం అంటే ఎక్కువ రోజులు మేము యూజ్ చేయడానికి. శాంతు ఏం చూస్తున్నాం? ఇక్కడ ఒక తాడు కట్టామన్నమాట. మరి ఇంకొక తాడు తీసుకురావడానికి వెళ్తున్నాడు బామ్మర్ది. సో ఇవి ఎక్కువ రోజుల నుంచి యూజ్ చేసుకోవచ్చు మనం. అందుకే మనకి రోజు వచ్చి తీసుకెళ్ళడానికి అంటే కొంచెం పనులు ఉంటాయి కదా, రోజు వచ్చి తీసుకెళ్ళాలంటే కొంచెం కష్టమే. కొండకు కూడా ఇలాంటివి ఉన్నాయి కదా. మీద ఉంది కదా. మా చేనికి ఉన్నాయి ఇలాంటివి. ఇవి ఎన్ని రోజుల దాకా వాడచ్చు? నీటి 3 రోజులు అయితే వెళ్తాయి కదా మంచిగా వాడితే. ఇవి తీయడం వచ్చు కదా. చూపిస్తాను కదా సీనియర్, నీకు చెప్పడం ఏముంది, మొత్తం వచ్చు. అదండి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరికి వెళ్తున్నాం. చూసారు కదా ఏదో కర్రల్లా ఉన్నాయి. కర్రలే కదా శాంతు, కర్రలే కాకపోతే హెయిర్కి ఉపయోగపడతాయి కదా ఫ్రెండ్స్. ఇదే మాకు షాంపూ అనమాట. మేము షాంపూ వాడడం, ఇది మా నాన్నమ్మ చెప్పినప్పటి నుంచి ఇదే వాడుతున్నాం. ఎక్కడి నుంచి వెళ్దాం? కింద నుంచి వెళ్దామా ఇక్కడ నుంచి? ఉంది ఓ అడ్డేసరా. బాగా సెట్ అయ్యేవరా సంతు ఇలాంటివి. ఇప్పుడు ఊరికి తీసుకెళ్ళి అది తీసేయాలి. తీసి ఎలా యూజ్ చేస్తామో అది చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఊరికి వచ్చాం. ఏది తీద్దాం? తెంపుదామంటున్నాను, తీద్దామంటున్నాను నేను కూడా. ఏదా చూసారు కదా ఏ విధంగా తీస్తున్నాడు. అదేటి గీత. అంటే అలా చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది కదా. ఇది ఇలా తీసేసి వెళ్ళి స్నానం అంటున్నాను. స్నానం కూడా చేసేస్తావా? హెయిర్ వాష్ చూపిస్తావా? హెయిర్ వాష్ చేస్తావా? ఓకే. శాంతు నేను కూడా ట్రై చేశాను రా, నాకు తీయడం రాలేదే. ఎలా అని వచ్చేసింది నీకు? చెప్పు. తీసాను, కాకపోతే కొంచెం అంటే నేను బద్ధకంతో తీసాను, అవ్వలేదు. భలే వచ్చిందిరా శాంతు. హెయిర్కి మాత్రం చాలా బాగుంటుంది కదా శాంతు. ఫ్రెండ్స్ చూస్తున్నారా, ఇలా పై తొక్క తీసేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఇలా ఉంటుంది. తీసిన తర్వాత చాలా జారుగా ఉంటుంది అన్నమాట.
మ్యాక్సిమం ఇలాంటివి వాడట్లేదేమో నాకు తెలిసి ఎవరు ఈ కాలంలో. మా ఏరియాస్లో కూడా ఇలాంటివి వాడట్లేదు కదా సంతు. అందరు షాంపూలు అలాంటివే వాడుతున్నారు హెయిర్కి. ఇలాంటివి కూడా చాలా రేర్గా దొరుకుతాయి కదా, అరుదుగా ఉంటాయి. సో అలాంటివి వెతుక్కోవడం ఇంకా ఇలాంటివి వాడడం అంటే మనకైతే దగ్గరలోనే ఉంటాయి కదా. ఇలాంటివి తీయాలంటే నాకు బద్ధకం ఫ్రెండ్స్. శాంతుగాడు ఎలా తీసేస్తున్నాడో అర్థం కావట్లేదు. చిన్న చిన్నగా సన్నగా తీయాలి కదా, అప్పుడే ఎక్కువ రోజులు వెళ్తుంది అనమాట. ఇది ఇప్పుడు కట్టేయాలి కదా శాంతు. కట్టడం కూడా చాలా ప్రొఫెషనల్గా కడుతున్నాడు కానీ వీడు. అదే అది ఉంచే మరి, ఇది ఉంచేద్దాం కానీ చూడండి, ఇది అండ్ తర్వాత కోసం ఉంచుతున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే హెయిర్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొలాయి దగ్గర వచ్చాం చూడండి. ఇక్కడ హెయిర్ వాష్ చేస్తాడట బామర్ది. అది మొత్తం తడుపురా. నీళ్ళు వేస్ట్ అయిపోతున్నాయి. నేచురల్ హెయిర్ షాంపూ అనమాట ఇది, ఎటువంటి కెమికల్స్ ఉండవు. చాలా కూల్గా ఉంది కదా ఫ్రెండ్స్. చూసారు కదా వీడియో, మేము వాడే పద్ధతి అనమాట ఇదే. వీడియో మీకు ఎలా అనిపించింది, అలాగే మేము వాడే ఈ జుట్టుకు వాడే షాంపూ లాంటిది మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, దీని గురించి మీ యొక్క ఒపీనియన్ ఏంటి అది కూడా కింద కామెంట్ చేయండి. అంటే ఇలాంటివి వాడడానికి చాలా హెల్తీగా ఉంటుంది కదా. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. కొత్త వీడియోతో కలుద్దాం, అంతవరకు బాయ్.